హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుట్టి స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో నేను మా ఫ్రెండ్ మొన్న టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో వాళ్ళ పిల్లల్ని తను తీసుకొచ్చింది, నేను లడ్డు బాబుని తీసుకోబోయినాను అనమాట. సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది, ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం అనమాట. సో వాళ్ళ పిల్లలేమో గబగబా అని ఎగరుతూ ఉండారనమాట. మా లడ్డు బాబు గొమ్మని నా ఒళ్ళో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ పిల్ల చెప్తా ఉంది వాళ్ళకి, వాడు చూసినారా ఎంత సైలెంట్గా ఉన్నాడు అటు అనేసి అని. నువ్వేం వాళ్ళని పొగడు మాకు, నా కొడుకుని పొగడు మాకమ్మ, వాడు కూడా అంతే అనమాట, వాడు కూడా జాతిరత్నమే అనమాట అని చెప్పినాను. సో ఈ కాలం పిల్లలంతా అంతే అనమాట, మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పింది మనం వినాలి అంతే అనమాట. సో ఇంకైతే బోండాల రెసిపీకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో బోండాల్లోకి శనగపిండి ఒక కప్ వేసేసుకోవాలన్నమాట. ఆ కప్తోనే 2 కప్స్ మైదా పిండి వేసేసుకోవాలి. ఇంకా మేము దోశ పిండి, ఇడ్లీ పిండి చేసుకుంటాం కదా, అది కూడా ఒక కప్ వేస్తాం అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిండి నానాలన్నమాట. అప్పుడే బోండాలు అనేటివి మెత్తగా వస్తాయి. అప్పటికప్పుడే చేసినామంటే చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా అంత బాగుండవు. సో ఇంకైతే పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బోండాలు వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. సో ఇంకైతే అందులోకైతే ఎర్రగడ్డ కారం చేసినాను అనమాట. కారం రెసిపీ కావాలంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేనైతే పోస్ట్ చేస్తానన్నమాట. కారం రెసిపీ కూడా వీడియో తీసినాను ఫ్రెండ్స్, పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి, కారం రెసిపీ మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇంకైతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.